In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి మామ బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వట్టిగానే గుద్ది పడేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అరే వాటే మ్యాచ్ 250 రన్స్ కొట్టినాం, వట్టిగానే మ్యాచ్ గెలుస్తాము అనుకున్నాం. కానీ ఈ బెతల్ గాడు కొంచెం ఉంటే మ్యాచ్ ని బిస్కెట్ చేసేవాడు. కానీ మన బౌలర్ లో లాస్ట్ లో మంచి కంబ్యాక్ ఇచ్చి వట్టిగానే మ్యాచ్ గెలిపించి సెమీఫైనల్ లో అడుగు పెట్టేలా చేసిరి. అరే బూమ్రా బ్రో, వాటే బౌలింగ్. నువ్వు వేసిన 4 ఓవర్లు మిసైల్సే. వేసిన ప్రతి బౌలర్ కి కుక్కను కొట్టినట్లు కొడితే నీకు పాండ్యాకి మాత్రం జస్ట్ 8 and 9 ఎకానమీ. ఇక మన పాండ్యా మాత్రం చెప్పాల్సిన పనే లేదు. స్వాక్క బాపు అదర కొట్టేశాడు. అటు బ్యాటింగ్ లో అయితే లాస్ట్ ఓవర్ లో మంచి ఫినిష్ ఇచ్చాడు. ఇటు బౌలింగ్ లో అయితే లాస్ట్ లో మంచి బౌలింగ్ వేసి 2 పుల్లలు పీకినాడు. నువ్వైతే తోపు తుర్మే పాండ్యా బ్రో. పాండ్యా, స్వాక్క బాపు, కుల్ఫ్ పాండ్యా ఏమనుకున్నారు? 19th బాల్ ఫస్ట్ బాల్ 6 పోయేపాటికి ఇక మ్యాచ్ మొత్తం కేల్కతం దుకాన్ బంద్ అనుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి కంబ్యాక్, నీ అవ్వ వట్టిగానే శాంకరన్ పుల్ల పీక బౌండరీ రాకుండా అడ్డుకున్నా. పాండ్యా ఇటు బ్యాటింగ్ లో అయినా అటు బౌలింగ్ లో అయినా కథ మొత్తం ఖతర్నాకుంటది. సంజు, చిన్న పుంజు, బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్, బ్యాక్ టు బ్యాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్. కై బ్రో ఎట్లుంది పుంజు పవర్? నాకౌట్ లో వట్టిగానే మ్యాచ్ గెలిపించా. ఇప్పుడు సెమీస్ లో వట్టిగానే 89 రన్స్ పిస్కా. అది ఈ సంజు పవర్ అంటే. కన్సిస్టెన్సీ అంటే పుంజు అంటే కన్సిస్టెన్సీ. అరే సెమీసే కాదు, ఫైనల్ లోనూ కొడతా. ఈ పుంజు పవర్ అంటే చూపిస్తా. పుంజు అంటారా బాబు, ఒక్కొక్క బౌలర్ ని వట్టిగానే పిసికి పడేస్తా. అరే సంజు, మాకు కావాల్సింది అదే. నువ్వు ఫామ్ లోకి రావడం, రన్స్ కొట్టడం, ఇండియా వట్టిగానే మ్యాచ్ గెలవటం. అరే ఏం బ్యాటింగ్. జస్ట్ 42 బాల్స్ లోనే 89 రన్స్, మొత్తం 7 6 లో 8 4లు. లాస్ట్ మ్యాచ్ అయితే చేసింగ్ చేసి మ్యాచ్ గెలిపించా. ఈ మ్యాచ్ లో అయితే ఫస్ట్ లోనే రన్స్ కొట్టావు. వావ్. నువ్వైతే ఈ ఫామ్ లో కంటిన్యూ అయిపోయి పుంజు బ్రో. ఫైనల్ లో న్యూజిలాండ్ ని తిప్పికొడదాం. అరే మ్యాచ్ గెలవడానికి కారణం పుంజు కొట్టిన 89 రన్స్, బూమ్రా హార్దిక్ వేసిన 4 ఓవర్లో కాదు, ఈ దూబే లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ 3 బాల్ మంచిగా వేయడం. అరే చూసారు కదా, ఫస్ట్ బాల్ సింగిల్ ఇచ్చి రన్ అవుట్ చేయించా. అది ఈ దూబే పవర్ అంటే. అరే అంతేకాదు, సంజు తర్వాత ఎక్కువ రన్స్ కొట్టింది ఈ దూబేనే. 25 బాల్స్ లో 43 రన్స్, మొత్తం 4 6లు 1 4. ఇది ఈ దూబే సిక్సర్ల మజా కంటే. అరే ఏంది భయ్య చక్రవర్తి, ఆ ఇంగ్లాండ్ బ్యాటర్లు చక్రాలు తిప్పుతావు అనుకుంటే వాళ్ళే నీ చక్రాలు లూజ్ చేసి పడేసినట్టున్నారు. అరే వేసిందే 4 ఓవర్లు, మొత్తం 64 రన్స్ ఇచ్చావు. ఆ ఎకానమీ చూస్తుంటే భయం వేస్తుంది. T20లో నెంబర్ 1 బౌలర్ మాత్రం నువ్వే. కానీ ఈ మ్యాచ్ లో ఎకానమీ చూస్తే మొత్తం 16 ఎకానమీ. బూమ్రా వేసే 4 ఓవర్లు ఎంత ఇంపార్టెంట్, నువ్వు వేసే 4 ఓవర్లు అంతే ఇంపార్టెంట్ అనుకున్నా. కానీ నీకు బౌలింగ్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించా. కానీ ఏం చేసేది, గతి లేకుండా నీకు ఇవ్వాల్సి వచ్చింది. నన్నేం చేయమంటావు స్కై బ్రో? ఆ పిచ్ లో కొంచెం కూడా హెల్ప్ లేకపోతే నేనేం చేసేది చెప్పు? బాల్ టర్న్ చేస్తే బాల్ టర్న్ అవదు. నీ అవ్వ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసినా 6 కొడుతున్నారు, లెగ్ సైడ్ వేసినా 6 కొడుతున్నారు. బాల్ బ్యాట్ మీదకి వస్తే మన చేతుల్లో ఏముంటుంది, అంతా పైవాడి చేతుల్లోనే అనేసా. ఏం చేసే దరిద్రం, టైం బాగోలేకపోతే ఇలా జరుగుతూ ఉంటది. అరే ఎవరు బా ఇండియా ఫీల్డింగ్ మంచిగా లేదు, క్యాచ్లు మొత్తం డ్రాప్ చేస్తున్నారు అనింది. నీ అవ్వ చూసారు కదా, ఒక్క క్యాచ్ అంటే ఒక్క క్యాచ్ కూడా వదలలేదు. కష్టమైన క్యాచ్ అయినా ఈజీ అయిన క్యాచ్ అయినా వాటిగానే పట్టి పడేసాం. అది బా ఇండియా ఫీల్డింగ్ ఫామ్ అంటే. బౌలింగ్ లో మిస్ అయినచ్చు, కానీ బ్యాటింగ్ లో ఎదుర్కొట్టాం, ఫీల్డింగ్ లో ఎదుర్కొట్టాం. అది చాలు ఫైనల్ లో న్యూజిలాండ్ పిసకడానికి. అరే బ్రోకు టాస్ గెలిచేపాటికి మ్యాచ్ గెలిచినంత ఫీల్ అయిపోయినట్టున్నావు. అరే ఎట్లుంది, ఇండియా అబ్బా ఇంగ్లాండ్ అబ్బా? ముందే చెప్పినా కదా, ముంబైలో మ్యాచ్ ఆడుతున్నాం, మిమ్మల్ని వట్టిగానే పిసికి పడేస్తామని. అలాగే చేసాం, మిమ్మల్ని పిసికి పడేసాం. చూసారు కదరా బాబు, ఇండియాతో కథ వేరే ఉంటదని. అయినా మీ టైం బాగుండే మ్యాచ్ గెలిచారు, లేకపోయింటే 250ని వట్టిగా చేసి పడేసే వాళ్ళు. పెద్దలు ఏం బ్యాటింగ్ తమ్ముడు. ఫస్ట్ 2 పుల్లలు వట్టిగా పోయినా నువ్వు మంచి షాట్లతో అదరు కొట్టేశావు. అరే 48 బాల్స్ లో
105 రన్స్, మొత్తం 7 6లు 8 4లు. ఇండియా బౌలర్లకైతే నీ బ్యాటింగ్ తోటి చుక్కలు చుక్కలు చూపించినావు. నీ అవ్వ అదే ఫామ్ తో ఇంగ్లాండ్ ని ఫైనల్లో పెట్టింటే బాగుండేది. అరే ఏం చేయమంటావు బ్రో, లాస్ట్ ఓవర్ లో 5 6లు కొట్టాలని అనుకున్నా, కానీ ఏం చేద్దాం, టైం బాగోలేకుండా రన్ అవుట్ అయిపోయినా. అయినా జాక్స్ బ్రో ఉన్నంత వరకు మ్యాచ్ మన చేతుల్లో ఉండే. ఎప్పుడు జాక్స్ పోయా శామ్ కరణ్ వచ్చినా మ్యాచ్ మొత్తం పోయా. ఎక్కడ ఆ శామ్ కరణ్ 14 బాల్స్ ఆడి 18 రన్సే కొట్టిండు. బాల్స్ మొత్తం లడ్డు లెక్క తినేసిండు. అందుకే మ్యాచ్ మొత్తం పీకిపోయింది. ఏంది శాము, మ్యాచ్ కి ముందు ఏదో పెద్ద పెద్ద కూతులే కూసినట్టున్నావు. లాస్ట్ కేమైంది, ఇటు బ్యాటింగ్ లోనే తుస్సు, అటు బౌలింగ్ లోనే తుస్సు. అరే వాన్కేడనే సైలెంట్ చేస్తాడంట, సైలెంట్ పెద్ద వచ్చినాడు పత్త గింజ.